మొన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగ సవరణ 131 బిల్ పాస్ అవ్వకపోవడానికి ప్రధాన కారణం ఎవరు? ఎన్డీఏనా? ఇండి కూటమా? మనం చూసినట్లయితే ఈ బిల్ ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం బీజేపీ అని చెప్పవచ్చు. ఎందుకంటే తెలివిగా ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎలక్షన్స్‌కు ముందు హడావుడిగా ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, వాళ్ళు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల పునర్విభజీకరణ బిల్లుకి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని తోడు చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. తద్వారా ఈ బిల్లు గనుక వీగిపోతే ప్రతిపక్షాలు ఈ దేశంలో ఉన్న మహిళలకు వ్యతిరేకమని, అదే గనక ఈ బిల్లు గనక ఒకవేళ పాస్ అయితే తామే మహిళలకి రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పడానికి ఈ బిల్లుని ప్రవేశపెట్టారు. కానీ ఇక్కడ ప్రతిపక్షాలన్నీ ఏకమై ఏదైతే వాళ్ళు ముఖ్యంగా చెప్తున్నటువంటి ఈ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలని పునర్విభజీకరణ చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా నష్టపోతాయని దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలందరూ ఏకతాటి మీదకి వచ్చి ఈ బిల్లుని వ్యతిరేకించారు. ఇప్పుడైనా మోడీ గారు ఇప్పుడు ఏమంటున్నారంటే, సోమవారం మహిళా రిజర్వేషన్ బిల్లును ఒక్కటే ప్రవేశపెడతామని. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే ఎవ్వరూ వ్యతిరేకించరు. దేశంలో ఉన్నటువంటి అందరు ఎంపీలు కూడా ఈ బిల్లుకి పూర్తిగా మద్దతు తెలుపుతారని ఇండి కూటమికి చెందిన ఎంపీలు కూడా పలుసార్లు చెప్పడం జరిగింది. ఏదైతే ఇండి కూటమి కానీ దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు కానీ రాజకీయ నాయకులు కానీ పూర్తిగా వ్యతిరేకించేది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఈ నియోజకవర్గాలను పునర్విభజనీకరణ చేసి తద్వారా 2029 ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. కేవలం దానికే దక్షిణాది రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ పార్టీలు వ్యతిరేకం. అంతేగాని మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఈ దేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకులు కానీ వ్యతిరేకం కాదని బీజేపీ ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది. థ్యాంక్ యూ.